హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకొని తగినంత సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టించాలండి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత శనగపిండి తీసుకొని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని నూనెలో కొద్దిగా వేసుకోవాలి. బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. విధంగా వచ్చే వరకు వేపుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా మిశ్రమాన్ని కూడా కొద్దిగా వేస్తూ వేపుకుందాం. ఓకేనండి, ఈ విధంగా మంచి రంగులోకి వచ్చే వరకు వేపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉల్లిపాయ పకోడీ రెడీ.